అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మరొకసారి హాట్ టాపిక్ గా మారాయి. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. హైడ్రా కూల్చివేతలతో గాజుల రామారంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి విక్రయిస్తున్నారంటూ ఆ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. హబీబ్ బస్తీ, బాలయ్య నగర్, గాలిపోచమ్మ బస్తీ, సాయిబాబా బస్తీ, రాజేంద్ర నగర్ లో కూల్చివేతలు చేపట్టారు. హైడ్రా కూల్చివేతల్ని వ్యతిరేకిస్తూ అక్కడ స్థానికులంతా కూడా ఆందోళనకు దిగారు. హబీబ్ బస్తీలో రాళ్లు రువ్వారు జనం. స్థానికుల రాళ్ల దాడిలో జేసీబీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక హబీబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గొడవలు, కబ్జాలకు హబీబే కారణమంటున్నారు హైడ్రా అధికారులు. ఇక బాలయ్య నగర్ లో 5 గంటలుగా ఆందోళన అయితే కొనసాగుతోంది. అయితే ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ప్రస్తుతం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మనకు అక్కడి నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. లక్ష్మీకాంత్, ఆల్రెడీ కట్టిన ఇళ్లను కూల్చొద్దని వాళ్ళు అధికారులను వేడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అధికారులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతల వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి ఉంది. సో 5 ప్రాంతాల్లో ఏకకాలంగా 5 ప్రాంతాల్లో మొత్తం కూడా చుట్టువ్యాప్తంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను ఇక్కడ గాలిపోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల మొత్తం కూడా స్థానికులు నివాసం ఉంటున్న నిర్మాణాలను అదేవిధంగా షెడ్లను మొత్తం కూడా నేలమట్టం చేసింది హైడ్రా. ఆ తర్వాత ఇక్కడ హబీబ్ నగర్ కాలనీలో జేసీబీని మొత్తం కూడా అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితి. జనం తిరగబడ్డారు హైడ్రా తీరుపైన. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టంగా చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదల జోలికి వెళ్ళము, పేదల గృహాలు కూల్చివేయమంటూ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అదే కమిషనర్ హైడ్రా రంగనాథ్ ఆదేశాలతో ఎలా వచ్చారంటూ వీరంతా కూడా ఆగ్రహంతో మండిపడుతున్నారు. కూల్చివేసిన ఇండ్లు కోల్పోవడంతో ఇప్పుడు రోడ్డుపైన ఇక్కడనే బైఠాయించే పరిస్థితి వచ్చింది. రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం వల్లనే మొత్తం కూడా నిర్మాణాలు కూల్చడానికి వచ్చినామని చెప్తున్నారు. లేదు సార్, మాకు ఇక్కడ మేము రాయి కొట్టుకొని మా ఆయనలు వాళ్ళందరూ ఇక్కడనే పనిచేసేది. ఇది కోరుండే రౌతు కొట్టుకొని బతికినాం మేము. అయితే వాళ్ళు బర్మ దెబ్బలు అవి ఇవి తాకి చచ్చిపోయినరు. చచ్చిపోతే ఇక్కడనే ఉండి ఇక మేము ఆ కోరీలు ఏం చేసిండ్రు, ఇంత మట్టి వేసుకొని మంచిగా 5,000 ఇంతనే వేసుకొని బూట్ చిప్పుకొని మాకు ఎక్కడ జాగలు లేవు. రేవంత్ ఇది కేసీఆర్ అన్న డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అది వచ్చింది, అది కూడా లేదు మాకు, అది పోయింది. మరి ఎక్కడ కిరాయిలు 12,000 కట్టుకోవాలి. ఇప్పుడు కొడుకు కోడలు ఉంటారు, నేనుంటా, వాళ్ళ దగ్గర ఎట్లా వండుకుంటాం మనము? కిరాయి కట్టలేకపోతున్నాం. మేము ఏదో ఇంత ఇళ్ళలో పని చేస్తాము, వాళ్ళ దగ్గర ఇన్ని పైసలు తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకొని ఇంత ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు ఇప్పుడు అదే ఇక్కడ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీరు సామరస్యంగా చెప్పొచ్చు, కొన్ని కాలనీలు కొన్ని ఏరియాలో అంటే తిరగబడి అద్దాలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది మీకు అంత ఆగ్రహం? కానీ ఇంట్లో ఉన్న మనుషులు కూడా లాగేస్తున్నారు కదా సార్. మరి చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలని చూడలేదు, పెద్దోళ్ళని చూడలేదు, అన్నీ కూలగొట్టేస్తుంటే కరెంట్ వైర్లు కట్ చేసేస్తున్నారు, మీటర్లు పీకేస్తున్నారు. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. మరి ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, పరిస్థితి ఏంటి సార్? అంటే నివాసం ఉన్నటోళ్ళు కాపురం అందులో ఉన్నటోళ్ళు మొత్తం కూల్చటంలు వాళ్ళని మొత్తం ఖాళీ చేయడం లేదని చెప్తున్నారు. మీరు చేస్తున్నారు ఆ విధంగా? ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు లాగి మరీ కూలగొడుతున్నారు సార్. పరిస్థితి ఏంటి సార్? మరి మా పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం మేము. చిన్న చిన్న పెద్ద పెద్ద గొంతులు ఉండే కప్పెట్టుకునేదో కట్టుకున్నాం, ముందు గుడి చేసుకున్నాము, తర్వాత ఏదో ఒక రూమ్ వేసుకొని బతుకుతున్నాం. అలాంటి వాళ్ళు కూడా లాగేసి రోడ్డు మీద పడేసారు. ఈరోజు మా పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళాలి? హైడ్రా ఇలా చేస్తే మా పరిస్థితులన్నీ ఏం చేయాలి సార్? రేవంత్ రెడ్డి అని చెప్పేసాను అన్నారు. ఏ సార్, మమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు ఆయన. ఓకే అమ్మా, మీరు మహిళలంతా కలిసి ఇప్పుడు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి? మీరంతా కూడా మేము ఏడికి పోవాలి? ఇండ్లు లేవు మాకు, ఏడవై మేము ఏడ నుంచి అలా ఏడు ఉండాలి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఏడు ఉండాలి సార్. మేము రేవంత్ అన్న చేసే ఇదేనా న్యాయం? కమిషనర్ ఎక్కడ కూడా హైడ్రా కమిషనర్ కూల్చమన్నారు, మీరు కూల్చమని చెప్పారు సార్. మొన్నటి వరకు అసలు కూల్చమే అని చెప్పినారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ హైడ్రా అని వచ్చింది? మేము ఏడపోయి ఉండాలి, మాకు ఇండ్లు లేవు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఎక్కడున్నాయి డబుల్? ఇక్కడ ప్రధాన ఆరోపణ డైరెక్ట్ గా మీకు టీవీ తరపున అడుగుతాం. ఈ ప్రాంతాల్లో మీకు పేదల పేర్లు చెప్పి ఒక్కొక్క ప్లేస్ మొత్తం కూడా 60 గజాల నుండి 100 గజాల వరకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు మీ దగ్గర కొంతమంది గల్లీ లీడర్లు డబ్బులు వసూలు చేసి మళ్ళీ తీసుకున్నారు. అక్షరాల 300 ఎకరాలు దాదాపు 15,000 కోట్లకు సంబంధించి
సార్ మా దగ్గర ఏం తీసుకోలేదు. మేము ఇక్కడ వర్క్ చేసినాం, మేము వర్క్ చేసి ఇక్కడ మా తాతలు ముత్తాతలు ఇక్కడే చచ్చిపోయినారు సార్. ఒక్కొక్కరు అందరు చచ్చిపోయినారు. మాకు మగవాళ్ళు కూడా సరిగా లేవు సార్, ఉన్న మగవాళ్ళు కూడా లేరు సార్. మాకు మా చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి సార్. ఏం న్యాయం చేస్తుండ్రు రేవంత్ అన్న? మాకు ఇదేనా న్యాయం చేసేది? ఓట్లేసి గెలిపించింది ఇందుకేనా ఆయనకి? అంటే కాదన్నమాట, వచ్చినప్పుడు జేసీబీ వెహికల్స్ ని కానీ దద్దాలు ధ్వంసం చేసి రిటర్న్ పంపించడం ఎట్లా? అంటే కాదు, మిగతా బస్తీలో చుట్టుపక్కల 5 బస్తీల్లో జరుగుతున్నాయి దాడులు. అంటే పబ్లిక్ ఒక్కసారికి అంత ఆగ్రహం ఎందుకు వస్తుంది? గుంజు కొడుతున్నారు కదా సార్, మరి లాఠీలతో కొడుతున్నారు. పిల్లలు కూడా చూస్తలేరు కదా సార్, బయటికి గుంజుకొస్తున్నారు కదా, గుంజుకొచ్చి కొడుతున్నారు కదా సార్. మరి ఇది ఎంతవరకు న్యాయం సార్? చిన్నపిల్లలు సడన్ గా వచ్చి ఇట్లా చేస్తే కోపాలు వస్తాయి. మేము పనులకు పోయింటాం, పిల్లలు ఉంటారు. అట్లా అంటే పొద్దున 6 గంటల నుంచి ఈ టైం వరకు మొదలు పెట్టి నోటీసులు ఏమి ఇవ్వలేదు సార్. నోటీసులు ఏమి ఇవ్వలే, అసలు మాకు తెలియదు. నోటీసులు ఇవ్వలే, మాకు అసలు తెలియదు. ఇక్కడ ఒకటి దాదాపు ఈ ప్రాంతంలో 307వ సర్వే నెంబర్తో పాటు మిగతా సర్వే నెంబర్లో దాదాపు మొత్తం కూడా 300 ఎకరాలు ఉన్నాయి. అందులో 15,000 కోట్ల విలువ చేసే స్థలాలు మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు హైడ్రా కమిషనర్. అయితే నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వేళలో వచ్చి భయభ్రాంతులకు గురి చేసి మీటర్లను మొత్తం కూడా తొలగించి కరెంటు కనెక్షన్ కట్ చేసి మొత్తం కూడా ఇళ్లను కూల్చేస్తున్నారు. మొత్తం రోడ్ల పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. పేదలు మొత్తం కూడా ఇప్పుడు దీనిపైన న్యాయ విచారణ జరగాల, తమకు న్యాయం జరిగేంత వరకు కూడా రోడ్లపైన ఉంటామంటున్నారు ఇక్కడ బాధితులు. రైట్ లక్ష్మీకాంత్, సో అది బాధితుల ఆగ్రహం. ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కొచ్చి మరి ఇళ్లు కూల్చేస్తున్నారు. చంటి పిల్లలతో మేము ఎక్కడికైనా వెళ్లాలంటూ ఇలా రోడ్డు మీద మహిళలంతా కూడా జేసీబీలకి అడ్డంగా పడుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.